తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో వివాహ ప్రేక్షకులకు నా నమస్కారం. నేను మీ సాయిబాబా, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మేము ఈ రోజు మీకోసం గౌడ్స్ క్యాస్ట్ కు సంబంధించిన అబ్బాయిల గురించి తీసుకొచ్చినాము. మరి అబ్బాయిలు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వాళ్ళ హైట్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, మరి వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, మరి ఏమైనా వాళ్ళకి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏవేవైతే విషయాలు ఉన్నాయో ఒక్కొక్క బయోడేటా గురించి మీకు పూర్తిగా క్షుణ్ణంగా చదివి వినిపిస్తాము. అయితే ఈ కార్యక్రమంలో మరి మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే, ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఉత్సాహపరచాలంటే ఒక లైక్ బటన్ మరియు ఒక సబ్స్క్రైబ్ మరియు షేర్లు ఎందుకు చేయమంటున్నాం అంటే, వివాహ వ్యవస్థ అనేది కాపాడబడాలి. పెళ్లిళ్ళు అనేది అందరికి జరగాలి. ఇయ్యాల రేపు ఎట్లయిపోయిందంటే ఎవరు ఎవరిని పట్టించుకోవట్లేదు. కుటుంబ వ్యవస్థ అనేది పూర్తిగా చిన్న భిన్నమైంది. కాకను మామ, మామను కాక, లేకుంటే బాబాయో, లేకపోతే పక్కింటోళ్ళో, లేకపోతే మీ కులపోళ్ళో ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. మరి మేము పట్టించుకొని చేస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా మా వీడియోలు షేర్ చేస్తా ఉంటే మరి కుటుంబాలకు తెలుస్తుంది, మరి మన గౌడ కుటుంబ సభ్యులకు కూడా తెలుస్తుంది. గౌడ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, మరి మన వీడియోలు షేర్ చేయాలని కోరుకుంటున్నా. మరి మొదటగా అబ్బాయి గురించి మన నవ్య గారి మాటల్లో విందాము. అబ్బాయి ఏం చేస్తారు ఏందనేది మరి నవ్య గారు మీరు చెప్పాలి, మన వ్యూవర్స్ వింటారు. తప్పకుండా సార్. ఈ రోజు నేను మీ అందరి ముందుకి గౌడ్స్ అబ్బాయిలను తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, మరి ఏ ఏరియా నుంచి వచ్చారు, ఏ ఎడ్యుకేషన్ చేశారు, ఎంత డేట్ ఆఫ్ బర్త్ ఉంది అనేది అమ్మాయిల తల్లిదండ్రులారా ఇది మీకోసమే. ఖచ్చితంగా వినండి. ఎస్ఆర్ నగర్ నుంచి తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 11/7/1992. హైట్ వచ్చేసి 5.9 ఉంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. సంవత్సరానికి వచ్చేసి 16 లక్షల రూపాయల ప్యాకేజీలో ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనేది సార్ మాటల్లోనే వినండి. అంటే వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది సార్ కి పర్సనల్ గా చెప్పారు కాబట్టి సార్ మాటల్లోనే వినండి. 16 లక్షల రూపాయల ప్యాకేజ్ అన్నప్పుడు పిల్లగాడు మరి అట్లనే అందంగానే ఉంటాడు. ఎస్ఆర్ నగర్ లో ఉంటారు. ప్రాపర్టీస్ కూడా అంత మంచిగానే ఉన్నాయి వాళ్ళకు. మరి వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే, హైదరాబాద్ లో అమ్మాయి కావాలని చూస్తున్నారు. నేటివ్ హుజూరాబాద్ అయినప్పటికీ ఇక్కడ హైదరాబాద్ లో కొంచెం వెల్ సెటిల్డ్ ఉన్న వాళ్ళు కావాలని చూస్తున్నారు. కాబట్టి మరి మన గౌడ కుటుంబ సభ్యులు అందమైన అబ్బాయి, 16 లక్షల ప్యాకేజీ, హైదరాబాద్ సొంత ఇల్లు వాకిలు ఉన్న అబ్బాయి కోసం చూస్తున్నారు కదా. మరి ఎవరన్నా మనోళ్ళు ఉంటే మామ బిడ్డనో, కాక బిడ్డనో, ఇంకెవరో మన కులస్తులో ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేస్తా ఉండండి. చేస్తా ఉంటే ఏమైందంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క వీడియోను చూసి మన కులస్తులకు, మన తెలిసిన వాళ్ళకు, మన బంధువులకు షేర్ చేస్తా ఉండండి. మరో అబ్బాయి గురించి తీసుకొచ్చింది మన నవ్య. మరి ఆ అబ్బాయి వివరాల్లోకి వెళ్దాము. హైటెక్ సిటీ లో ఉండే అబ్బాయి గురించి తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/11/1996. హైట్ వచ్చేసి 5.10 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంటెక్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గానే జాబ్ చేస్తున్నారు హైదరాబాద్ లోనే. మరి ఈ అబ్బాయి ప్యాకేజ్ వచ్చేసి చాలా హై ప్యాకేజ్ లో ఉన్నారండి. 20 lakhs LPO లో ఉన్నారు. మరి వీళ్ళ తల్లిదండ్రులు ఎలా కావాలనుకుంటున్నారు, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, ఎక్కడి నుంచి అమ్మాయి కావాలనుకుంటున్నారు అనేది సార్ చెప్తారు. వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే, తెలంగాణలో ఎక్కడైనా పర్వాలేదు, అమ్మాయి కొంచెం అందంగా ఉండి, పిల్లగాడు ఏంటంటే నార్మల్ గా ఉంటాడు, 20 లక్షల ప్యాకేజ్ ఉంది, హైటెక్ సిటీలో ఉంటారు, సొంత ఇల్లు వాకిలు అన్ని ఉన్నాయి వీళ్ళకి కూడా. మరి మనోళ్ళు ఎవరైనా గౌడ్ సాబ్లు మరి అందమైన అబ్బాయి కావాలను, నార్మల్ గా ఉన్న అబ్బాయి కావాలను, కొంచెం వెల్ సెటిల్డ్ కావాలని చూస్తారు కదా. ఇవన్నీ లక్షణాలు పిల్లగాడి దగ్గర ఉన్నాయి. కాబట్టి మనోళ్లకు మన అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అట్లనన్నా మీరు పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు. ప్రతి విషయం ఇట్లా ఎందుకు చెప్తున్నాము అంటే, మీరు ఏం చేస్తారంటే చూస్తారు, వదిలేస్తారు. చూసి వదిలేకుండా కనీసం వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. షేర్ చేస్తే పోయేదేం లేదు, ప్రాణాలు అయితే పోవు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి విషయాన్ని, అంటే మంచి విషయాలను షేర్ చేయండి. అనవసరమైన చెత్త విషయాలను షేర్ చేసే టైం ఉన్న మీకు మరి ఇలాంటి కుటుంబ వ్యవస్థను కాపాడుతున్న నా కోసం మీరు సపోర్ట్ చేయాలని నేను చెప్తున్నా. దయచేసి ఏమనుకోవద్దు. మరో అబ్బాయి గురించి మన నవ్య గారు చెప్తారు, ఆమె మాటల్లోనే విద్దాం. ఇప్పటి వరకు నేను హైదరాబాద్ నుంచే తీసుకొచ్చాను కదండి. ఇప్పుడు కూనవరం నుంచి అబ్బాయిని తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 27/1996. హైట్ 5.6 ఉంటారు. మరి ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. ఈ అబ్బాయి హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారండి. మరి ప్యాకేజీ వచ్చేసి అబ్బాయికి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడండి. మరి కొంచెం హై ప్యాకేజీ ఉంది కదా. ఈ అబ్బాయి ప్రెసెంట్ జాబ్ వచ్చేసి హైదరాబాద్ లోనే చేస్తున్నారు. మరి ఈ అబ్బాయి పేరెంట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఈ అబ్బాయికి మా అబ్బాయికి ఎలాంటి కోడలు రావాలి ఏంటి అనేది సార్ కి చెప్పారు కాబట్టి సార్ మాటల్లోనే విందాం. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి ఇక్కడనే హైదరాబాద్ లోనే ఉంటారు, కొండాపూర్ లో. మరి వీళ్ళకి ఒక 25 లక్షల ప్యాకేజ్ ఉంది పిల్లగాడి కాబట్టి ఇక చెప్పేదేం లేదు. ఇంకా అందంగా కావాలి, ఇవన్నీ కామను. కొంచెం గిఫ్ట్ కోరుకుంటున్నారు వీళ్ళు. కట్నం కూడా కొంచెం మంచిగా ఇచ్చే అబ్బాయి, కొంచెం ఎందుకంటే వాళ్ళ సిస్టర్ కూడా వాళ్ళు కూడా గట్టిగానే ఇచ్చుకున్నారట గిఫ్ట్ కూడా. తల్లిదండ్రులు కొంచెం మంచి కుటుంబం అయి ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ఉద్దేశము. కాబట్టి మన గౌడ్స్ ఎవరైనా ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మనకు కింద నంబర్ ఇస్తాము. అసలు విషయాలు ఏంటి ఏందని చెప్పేసి మీకు టెలికాలర్లు చెప్తారు. మా అడ్రస్, లొకేషన్, ఇంకేదైనా కావాలన్నా కూడా మీకు పంపిస్తారు. ఇక్కడికి వచ్చి కలిస్తే నేను మీతో
డైరెక్ట్ గా మాట్లాడతా. ఎందుకోసం అంటే ఫోన్లలో మనం ఏం మాట్లాడినా సగం సగం ఇన్ఫర్మేషన్ ఉంటది కాబట్టి దయచేసి మీరు ఇక్కడికి వస్తే అబ్బాయిలు ఎవరున్నారు, అలా పరిస్థితులు ఏంటి, మీరేం రిక్వైర్మెంట్ కోరుకుంటున్నారు, మరి మనం ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిపిస్తాము, మరి వాళ్ళకు జాబ్ ఇప్పిస్తాము, అట్లనే మంచి అబ్బాయినో మంచి అమ్మాయినో ఇప్పాల్సిన బాధ్యత మనదే కాబట్టి, తల్లిదండ్రులదే కాబట్టి, మరి ఖచ్చితంగా మీరు నా దగ్గరికి వస్తే నేను మంచి కన్సల్టెంట్ గా నేను జాబ్ చేసుకుంటున్నా, మంచిగా నేను ఉంటున్నా కాబట్టి, సర్వీస్ ఇస్తున్నా కాబట్టి మీరు వస్తే మీకు అన్ని విధాలుగా అర్థమవుతుంది. నన్ను కలవండి. మరి మనోళ్ళకి కూడా చెప్తా ఉండండి, ఎవరికన్నా అరే పలానా మ్యారేజ్ బ్యూరో సాయిబాబు ఉన్నాడు, ఆయన కూడా సంబంధాలు చూస్తాడు, గౌడ సంబంధాలు అని చెప్పి చెప్పండి. తెలియని వాళ్ళకు తెలియజేయండి. మరి మీ పెద్ద మనుషులకు కూడా చెప్పండి, నా వీడియోలు చూడమని చెప్పండి. ఎందుకంటే చాలా మంది ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళకి అర్థమైతా ఉంటది, వాళ్ళన్నా షేర్ చేసుకుంటా ఉంటారు. మరో అబ్బాయి గురించి మన నవ్య గారు చెప్తారు, ఆమె మాటల్లోనే విందాం. గచ్చిపోలి అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 12/8/1994. హైట్ వచ్చేసి 5.10 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి ఈ అబ్బాయి ప్యాకేజ్ 14 lakhs LPA లో ఉన్నారు. మరి వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, మాకు దొరికితే గౌడ్స్ అయినా పర్వాలేదు అనండి, లేదు అనుకుంటే OCBC అయినా చేసుకోవడానికి మేము ముందుకొస్తున్నాము అంటున్నారు. మరి వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి ఎక్కడ అనేది సార్ చెప్తారు మీకు. వీళ్ళు ఏదున్నా గౌడ్స్ లో కొంచెం దొరికితే చాలు. ఎందుకంటే పిల్లగాడు నార్మల్ గా ఉంటాడు, లావుగా ఉంటాడు కాబట్టి వాళ్ళ గౌడ్స్ లో అయినా పర్వాలేదు, OCBC అయినా పర్వాలేదు, కట్నం ఇచ్చినా ఇవ్వకున్నా పర్వాలేదు, పెద్ద కట్నం కావాలి, ఇట్లా పెళ్లి చేయాలి అట్లా పెళ్లి చేయాలి అనేది ఏం లేదు. కొంచెం మంచోళ్ళై కుటుంబం మంచిది అయితే OCBC అయినా చేసుకుంటాం అంటున్నారు కాబట్టి, మనోళ్ళు ఎవరైనా OCBC లో కూడా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి. మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ సభ్యులు ఎవరో ఒకరు ఉంటారు కదా, అమ్మాయి ఉండి కొంచెం లావుగా ఉండి పెళ్లి అయితే లేదని బాధపడేటోళ్ళకి కూడా మన వీడియోలు షేర్ చేస్తా ఉండాలి, వాళ్ళకు కూడా తెలుస్తా ఉంటది. మరో అబ్బాయి గురించి మన నవ్వే చెప్తారు, మరి ఆమె మాటల్లోనే విందాం. కొట్పల్లిలో ఉండే గౌడ్స్ అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 33/1997. హైట్ వచ్చేసి 5'11" ఉంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంటెక్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గానే జాబ్ చేస్తున్నారు. అబ్బాయి ప్యాకేజ్ వచ్చేసి 90,000 వరకు ఉందండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనేది సార్ చెప్తారు. అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళేనా అనుకుంటున్నారా? ఈ రోజు థీమే సాఫ్ట్వేర్ థీమ్ అండి. అంటే సాఫ్ట్వేర్ అబ్బాయిల గురించే చెప్పాలని మేము అనుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిది సాఫ్ట్వేర్ అబ్బాయిలదే చెప్తున్నాం. పర్వాలేదు నవ్య, ఇప్పుడు మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నామో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం ఉన్నాము. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే సాఫ్ట్వేర్ ట్రెండ్ కాబట్టి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాము. ఎట్లయినా అమ్మాయిలు కోరుకునేది అదే, అబ్బాయిలు చాలా మంది మాకు ఇట్లనే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అవే తీసుకొస్తున్నాము. నాకు తెలిసి చాలా మంది సంతోషపడతారు ఈ విషయంలో, అమ్మాయి తల్లిదండ్రులు అయితే. మరి అమ్మాయి చెప్తా ఉంది కాబట్టి వాళ్ళు కూడా మంచి వెల్ సెటిల్డే, మరి వాళ్ళు కూడా అందమైన అమ్మాయి కోసం చూస్తుంటారు. పిల్లగాడు కూడా బాగానే ఉంటాడు, పెద్ద కట్న కానుకలు పెద్ద ఆశలు లేవు కానీ కొంచెం లాంఛనాలతోనే మంచిగా చేస్తే చాలు, పెళ్లి మంచిగా చేస్తే చాలని కోరుకుంటున్నారు. మరి మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే మళ్ళీ విందాం. మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి వాళ్ళది హిమాయత్ నగర్ లో ఉంటారు. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19/3/1998. హైట్ 5.8 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశాడు. మరి ఈ అబ్బాయి జాబ్ సాఫ్ట్వేర్ గానే జాబ్ చేస్తున్నారు. ప్యాకేజ్ వచ్చేసి 9 lakhs ప్యాకేజీ లో ఉన్నారు. మరి వీళ్ళకి హిమాయత్ నగర్ లోనే ఓన్ హౌస్ కూడా ఉంది. మరి వీళ్ళు ఎలా అనుకుంటున్నారు, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు అనేది సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు వాస్తవులు హైదరాబాదే, హిమాయత్ నగర్, మంచి పేరుంది వీళ్ళకి కూడా. మరి ఏంటంటే ఇంటి పేర్లు చెప్పడానికి లేదు. దయచేసి ఏంది అని అంటే, ఎవరైతే మన గౌడ్ సాబులు ఉన్నారో హైదరాబాద్ లో ఉన్న అబ్బాయి కోసం చూస్తుంటే, హైదరాబాద్ లో సొంత ఇల్లు వాకిలు ఉన్న వాళ్ళకు ఉంటే, మరి మంచి పిల్లగాడు కావాలి, మంచి హైట్ గల పిల్లగాడు కావాలంటే మరి హిమాయత్ నగర్ లో ఉన్నాడు కాబట్టి చుట్టుపక్కలనే కావాలని కోరుకుంటారు. ఎవరు పంజాగుట్టలో ఉన్నోళ్ళు, అమీర్పేటలో ఉన్నోళ్ళు, లేకపోతే మియాపూర్ లో ఉన్నోళ్ళు, లేకపోతే ఓల్డ్ సిటీలో ఉన్నోళ్ళు, దిల్షనర్ లో ఉన్నోళ్ళు, లేకపోతే హిమాయత్ నగర్ లో ఉన్నోళ్ళు, మరి ఎవరన్నా ఉంటే అట్లాంటి వాళ్ళకు మన వీడియోలు షేర్ చేస్తా ఉండండి. మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి ఖచ్చితంగా లైక్ బటన్, షేర్ బటన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి మన గౌడ్స్ వాట్సాప్ గ్రూప్లలో కూడా ప్రతిరోజు షేర్ చేస్తా ఉండండి. షేర్ చేస్తా ఉంటే తెలుస్తా ఉంటది, ఏదో మీరు చూసి వదిలేకండి దయచేసి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లానే మీరు గంట కూడా కొట్టాలి. గౌడ్ సాబ్.